ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ కృష్ణంరాజు నాయక్ దుకాణదారులకు సీసీ కెమెరాల అవసరం, వాటి సక్రమ నిర్వహణ మరియు భద్రతా చర్యల గురించి వివరించారు. సీసీ కెమెరాలు దొంగతనాలు, చోరీలు వంటి సంఘటనలు విమర్శించడంలో ఎంతగానో సహాయపడతాయని, వాటి ద్వారా నేరస్తులను గుర్తించడం సులభమవుతుందని చెప్పారు. 8 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి తెస్తే అర్థమైందా? మొత్తం 2 మెగాపిక్సెల్ కెమెరాలు లోపల బయట అంతా పెట్టుకున్నారు. వాటితో ప్రయోజనం ఏముంటుంది? తర్వాత మీరు డోర్లు వేసిన తర్వాత డోర్ ఎవరైనా కానీ ఓపెన్ చేస్తే అలారం సిస్టమ్ వచ్చే కెమెరాలు ఉన్నాయి. అర్థమైంది? నైట్ పూట మీరు షట్టర్ దింపిపోతే మళ్ళీ ఎవరైనా కానీ అన్నోన్ పర్సన్ ఎవరైనా కానీ ఓపెన్ చేస్తే అలా ఆ కెమెరా 7,000 రూపాయలు వస్తారు. అది షాప్ లోపల పెట్టుకోండి. ఎవరు వచ్చినా 150 తిరుగుతుంటారు. 360 డిగ్రీస్ తిరుగుతూనే ఉంటుంది. అది మనిషి ఎక్కడ వాటి అది కంపల్సరీ నాదేదో చెప్పు షాప్ సార్ నా రోజు జరిగేది తప్పదు చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం నైట్ పూట మీ యొక్క విలువైన వస్తువులు, డబ్బు కానీ బంగారు కానీ వెండి కానీ ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ అయినా కానీ విలువైన నాకు అది మాటలు ఇచ్చినానుకో అప్పుడు ఏమనింటారు? మేమే మాట్లాడుతున్నాము, మేమే చేసుకొని లాస్ట్కి ఆ మానిటరింగ్ స్టేషన్ ఇచ్చినారు. ఎట్టయినా ఒకటే కదా, నాకు కావాల్సింది కెమెరానే, డబ్బులు కాదు కదా. ఎంగి తినాలి దాంట్లో అంటే కనుక డబ్బు నా చేతిలోకి రావాలా? నాకు అది వద్దు, నాకు మానిటరింగ్ కవర్ నాయన అనుకున్నప్పుడు నాకు మానిటరింగ్ ఒకటి ఉంటే చాలు కదా. అర్థమైందా? లేవే కాబట్టి ఇటు తిన్నా ఒకటే నాకు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా తిన్నామంట ఏమి డబ్బులు